హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్రేడింగ్ ఛానల్. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో ముందుకు వచ్చానండి. సో ఈ ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ చూడండి. ఈ ట్రేడ్ నేను అనేది ఒక డౌన్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఎందుకు డౌన్ ట్రేడ్ తీసుకున్నానంటే, సో మీరు ఇక్కడ చూడండి, మనం ఎప్పుడు కూడా క్యాండిల్ అనాలిసిస్ బేస్ మీదే మనం వెళ్తాము. సో నేను డౌన్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసుకున్న క్యాండిల్ వచ్చేసి ఈ యొక్క రెడ్ క్యాండిల్ నేను అబ్జర్వ్ చేసుకున్నాను. ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఈ బయర్ క్యాండిల్ ఎవరైతే ఉన్నారో, ఈ బయర్ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతూ వచ్చారు. బట్ ఇక్కడ మనకి ఇంకో పాయింట్ ఏంటంటే, రౌండ్ నెంబర్ అనేది ఉంది. ఈ రౌండ్ నెంబర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక సెల్లర్ అనే క్యాండిల్ వచ్చింది. అదట్టు ఈ సెల్లర్ క్యాండిల్ కంటిన్యూషన్గా ఒక బయర్ వచ్చింది. బట్ బయర్స్ మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు. సో సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు. మార్కెట్ కూడా ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఒక డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. సో నేను ఆ కంపెనీషన్స్తో ఈ క్యాండిల్ సెల్ ప్రెడిక్ట్ చేశాను. సో ట్రేడ్ అనేది నాకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో మళ్ళీ మనం ఇంకో ట్రేడ్ చూసుకున్నాం. Now let me go with another pair. సో నేను ఎప్పుడు చెప్పేది అండి, ఇప్పుడు కూడా క్యాండిల్ అనాలిసిస్ బేస్ మీద మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాము. క్యాండిల్ అనాలిసిస్ మీద మనం ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది కూడా మ్యాండేటరీనే. బట్ మనం ఎక్కువ క్యాండిల్ని చదవటం నేర్చుకుంటే సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా పెద్ద మ్యాండేటరీ కాదని నేను చెప్తాను. ఎందుకంటే నేను అసలు సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ వీటి బేస్ మీద నేను ఎప్పుడు కూడా చేయను. నేను కంప్లీట్గా ఏంటంటే, ఒక ముందున్న క్యాండిల్ ఏం చెప్తుందో వాటి బేస్ మీద మాత్రమే నేను ట్రేడ్ అనేది చేస్తాను. ఓకే. సో నౌ గో విత్ ఇంకో పేరు చూద్దాం. నాకు ఇంకో మంచి పేరు కోసం చూస్తున్నాను. యా, సో నాకు ఛాన్స్ అనేది వచ్చింది. సో నేను ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్ అనేది తీసుకున్నాను. సో మెయిన్ థింగ్, నేను డౌన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, నాకు మార్కెట్ అనేది కంప్లీట్గా ఒక డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ఓకే. ఈ డౌన్ ట్రెండ్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఈ బయ్యరు సో కంప్లీట్గా బయర్ అనేది కంప్లీట్గా వీక్ అయిపోయింది. అండ్ ఈ క్యాండిల్ ఏదైతే ఉంటుందో, ఈ క్యాండిల్ అనేది కంప్లీట్గా వీక్ అయిపోయింది. దట్టు మార్కెట్ కూడా డౌన్ ట్రెండ్లో ఉంది. సో నేను ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఈ క్యాండిల్ అనేది సేల్ తీసుకున్నాను. సో చూసారు కదా, నాకు ట్రేడ్ అనేది ప్రాఫిట్లోకే వెళ్తుంది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ రౌండ్ నెంబర్ కూడా ఉంది. సో ఈ అన్ని కన్ఫర్మేషన్స్ కన్సిడర్ చేసుకుని మనము ట్రేడ్ అనేది ప్రాఫిట్లో క్లోజ్ చేసుకున్నాం. ఓకే. సో టోటల్గా 2 ట్రేడ్స్ చేశారు. 2 ట్రేడ్స్ కూడా విన్ అయినాయి. ఇంకా ఒక ట్రేడ్ తీసుకున్నాము. సో ఇంకా 3 సెకండ్స్ ఉంటాయి. ఓకే. సో ఈ ట్రేడ్ అనేది విన్ అయ్యాం. ఓకే. నౌ ఐ విల్ గో విత్ అనదర్ పేర్. సో మార్కెట్లో మీరు ఎప్పుడు కూడా కరెక్ట్గా మంచి ప్లేస్మెంట్స్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే, ఇక్కడ చూడండి, ఈ టైప్ ఆఫ్ మార్కెట్లో మీరు ఎప్పుడు కూడా ట్రేడ్ చేయకూడదు. ఈ టైప్ ఆఫ్ మార్కెట్లో ఎప్పుడు కూడా మీరు ట్రేడ్ అనేది చేయొద్దండి. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి ఎన్ని విక్స్ ఉన్నాయి. ఇంత హెవీ విక్స్ ఉన్నప్పుడు ఏంటంటే, మనం ట్రేడ్ చేయడం వల్ల మన క్యాండిల్ ఎంత క్యాండిల్ అనాలిసిస్ చేసినా సరే, మన క్యాండిల్స్ మనం రైట్ అనుకుంటాము. బట్ ఈ యొక్క మార్కెట్ వల్ల మన క్యాండిల్ అనాలిసిస్ కూడా ఒక్కోసారి రాంగ్ అవుతుంది. ఓకే. సో అందుకని మీరు ఈ టైప్ ఆఫ్ మార్కెట్లో చేస్తే లాస్ తప్ప ప్రాఫిట్ అనేది ఉండదు. ఓకే. సో నా ఐ విల్ అనదర్ పేర్, మంచి పేరు, ఇంకో పేరు కోసం చూస్తున్నాను. నేను ఇంకొక ట్రేడ్ చూసి ఇది క్లోజ్ చేస్తానండి. ఐ థింక్ నాకు పాయింట్ దొరికింది అనుకుంటున్నాను. నేను అందుకే బై ట్రేడ్ కూడా చేసుకున్నాను. సో ఓకే, నేను ఎందుకు బై ట్రేడ్ తీసుకున్నానంటే, మేబీ ఇది 50-50 ఛాన్సెస్ ఉండేలా కనిపిస్తుంది నాకు. బట్ చూద్దాం, మనం ఒక ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. సో నేను ట్రేడ్ ప్లేస్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, మార్కెట్ అనేది కంప్లీట్గా ఒక బై ట్రేడ్ అనేది, ఒక అప్ ట్రెండ్ అనేది ఉంది. ఈ అప్ ట్రెండ్లో నేను చూసుకున్న పాయింట్స్ ఏంటంటే, ఈ యొక్క సెల్లర్ క్యాండిల్ చూశాను, తర్వాత ఈ సెల్లర్ క్యాండిల్ చూశాను. సో ఫస్ట్ సెల్లర్స్తో పోలిస్తే సెకండ్ సెల్లర్ అనే వాళ్ళు కంప్లీట్గా బాడీ వీక్నెస్ తగ్గించి ఈ బయర్ అనే వాళ్ళు మనకి ఇక్కడ కంటిన్యూ అయ్యారు. సో అంటే బయర్స్ అనేవాళ్ళు వస్తున్నారు, మార్కెట్ కూడా అప్ ట్రెండ్ ఉంది. సో ఇవన్నీ కంపెనీషన్స్ కన్సిడర్ చేసుకొని, సో నేను ఈ క్యాండిల్ అది బై చేశాను. సో నాకు ట్రేడ్ కూడా ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో చూసారు కదా, ఇలా మనకి ఏంటంటే ముందున్న క్యాండిల్స్ చెప్తాయండి. నేను ఎక్కడా కూడా సపోర్ట్ తీసుకోలేదు, రెసిస్టెన్స్ తీసుకోలేదు, ట్రెండ్ లైన్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు. జస్ట్ నేను చూసిందల్లా ఏంటి, కేవలం ముందున్న క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి మాత్రమే నేను చూశాను.
సో ఇలా మీరు కూడా క్యాండిల్ రీడింగ్ అనేది తెలుసుకోవాలి. ఓకే. క్యాండిల్ రీడింగ్ చదివితే గనక కంపల్సరీగా ట్రేడింగ్‌లో సక్సెస్ అవుతారు. ఇది కేవలం బైనరీ ట్రేడింగ్‌లో మాత్రమే కాదు. మీకు ఎక్కడైనా సరే స్టాక్ మార్కెట్‌లో గానీ, ఫారెక్స్‌లో గానీ, క్రిప్టో ట్రేడింగ్‌లో గానీ ఎక్కడైనా సరే ఈ క్యాండిల్ రీడింగ్ అనేది మీరు చేస్తే కంపల్సరీగా ట్రేడింగ్‌లో సక్సెస్ అనేది ఉంటుంది. సో మీరు కూడా ఇలా క్యాండిల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే, క్యాండిల్ రీడింగ్ నుంచి ఇంకా ఇన్ డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటే నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో మీకేమైనా సపోర్ట్ కావాలన్నా, ఇంకేం చేయాలన్నా కంపల్సరీ నా సైడ్ నుంచి కంపల్సరీగా సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ట్రేడింగ్ సైకాలజీస్ నేర్చుకోవడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.